గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు అయితే డే 3 మన ఫార్మేషన్ ఛాలెంజ్లో. సో ఈరోజు అయితే మన షోల్డర్స్ ఉన్నాయి. సో షోల్డర్ కోసం స్టార్టింగ్ అయితే బార్బెల్ అప్రైట్తో అయితే స్టార్ట్ చేసినాం. అది అడ్జస్టబుల్ బార్బెల్ అప్రైట్స్. సో దాన్ని అయితే స్ట్రైట్గా 3 సెట్స్ కొట్టినాం అన్నమాట. సో తెలుసు కదా, మనం ఏ రెప్స్ కొట్టినా టిల్ ద ఫెయిల్యూర్ కొడతాం. సో దాన్ని ఇంకా టిల్ ద ఫెయిల్యూర్ కొట్టినాం. సో లైట్ వెయిట్ కాబట్టి చాలాసేపు కొట్టినాం. మా ఫ్రెండ్ కూడా అట్లనే వీడియో తీసుకుని ఉంటాడు, వీడు ఎప్పుడు ఆపుతారా. సో దాని తర్వాత సైడ్ రైజెస్ స్టార్ట్ చేసిన. సో సైడ్ రైజెస్కి అయితే కేబుల్ ప్రిపేర్ చేసిన ఈసారి, ఎందుకంటే సాధారణంగా నేను డంబుల్తో కొడతా, కాకపోతే డంబుల్ కొద్దిగా బిజీ ఉండే, దాంతో ఒకసారి కేబుల్తో కొడితే ఎత్తుందని కేబుల్తో ట్రై చేసిన. సో కేబుల్తో నాకు పర్లేదు, మంచి వెయిట్ అనిపించింది. సో బాగా అనిపించింది కేబుల్తో కూడా. సో మీరైతే నాకు తెలిసి బిగినర్స్ అయితే నేను పక్కా డంబులే ప్రిపేర్ చేస్తాను. సో ఫస్ట్ టైం లెఫ్ట్ సైడ్ కొట్టి తర్వాత రైట్ సైడ్ అయితే కొట్టేసిన సైడ్ రైజెస్. సో నాకైతే మీకు ఏమంటారు, కేబుల్తో కన్నా డంబుల్తో కొడితే బాగా అనిపించింది నేను చెప్పాలంటే ప్రతిసారి. కానీ ఈసారి ఫస్ట్ బాగుంటుంది ఎట్లుంటుందని మన కేబుల్తో ట్రై చేసిన, పర్లేదు ఓకే. దాని తర్వాత ఫ్రంట్ అయితే స్టార్ట్ చేసిన. సో మా ఫ్రెండ్ని వీడియో తీయరంటే అక్కడ కూర్చొని తీసుకుంటే యాంగిల్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనుకుంటా. సో స్టార్టింగ్ అయితే 10 kg పట్టుకొని మేము ఫ్రంట్ అయితే స్టార్ట్ చేసేసినాం. సో అది ఇంకా టిల్ ద ఫెయిల్యూర్ కొట్టేసినాం. సో నేను చెప్పిన యాజ్ యూజువల్గా ఎప్పుడైతే ఒక రెప్ చేస్తున్నా దాని తర్వాత 2-3 minutes ఖచ్చితంగా, 1 to 2-3 minutes ఖచ్చితంగా నేనైతే రెస్ట్ తీసుకుంటా. దాని తర్వాత మా సాయి బ్రో ఫన్ అయితే చేసిండు. సాయి బ్రో తెలుసు కదా, ఫుల్ ఫన్నీ. జిమ్ చేసి సాయి బ్రో అంటే మనం రెస్ట్ తీసుకుంటే ఎక్కువ ఉంటుంది. కాకపోతే సాయి బ్రో రాకుంటే మస్తు బోర్ అనిపిస్తుంది. నేను చెప్పాలంటే ఫన్నీగా మస్తు ఎంటర్టైన్మెంట్ చేస్తాడు మా అందరినీ. జిమ్లో వాడుకుంటా అంటాడు, ఫన్నీ. జిమ్ చేయమంటే మా బ్రో పడుకుంటా అండి. ఇక పడుకో సర్లే పడుకో. సో దాని తర్వాత అయితే లేటరల్ రైజ్ స్టార్ట్ చేసినాం. సో నేను తీసిన అన్ని వీడియోలో ఈరోజు మాత్రం ఈ ఒక్క ప్లేస్లోనే ఏమంటారు లైటింగ్ బాగున్నది, వీడియో క్వాలిటీ మంచిగా వచ్చింది. అంటే పర్లేదు లైటింగ్తోనేమో వీడియో ఈ ప్లేస్లో మాత్రం బాగా వస్తున్నాయి. సో మా ఫ్రెండ్ కానీ అక్కడ నుంచి కాకుండా ఇక్కడ తెచ్చి అరే వీడియో ఇక్కడ తీరా అని చెప్పిన డైరెక్ట్. సో ఇక్కడ లైటింగ్ బాగుంది, వీడియో క్వాలిటీ ఇంకా మంచి వచ్చింది కాబట్టి సో ఇక్కడనే తిన్నా. సో 10 kg అయితే లేటరల్ రైజ్ స్టార్ట్ చేసేసినాం. సో లేటరల్ రైజ్ నాకు తెలిసిన ఏదో 15 kg వరకు కొడతా ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి. ఫస్ట్ అయితే ఎక్కువ కొడుతుండే, కొద్దిగా గ్యాప్ వచ్చింది కాబట్టి 15 అయితే కొడతా, 15 kg ఇస్తాను. సో లేటరల్ రైజెస్ ఇంకా చాలాసేపు కొట్టినా మా ఫ్రెండ్. సో మన షోల్డర్స్ మొత్తం ఉప్పురం లెక్క పెద్దగా కనబడాలంటే ఖచ్చితంగా స్ట్రక్స్ అయితే ట్రైన్ చేయాలి. సో లాస్ట్ అండ్ ఫైనల్ టచ్గా షోల్డర్ స్ట్రక్స్ అయితే కొట్టిన. సో 20 kg పట్టుకొని ఎక్కిన. సో ఆ షోల్డర్ మీద బరువుగా నవ్వు నా ఫోరమ్స్ అయితే జర్రని మొత్తం మండినాయి. కాకపోతే ఎంత మండినా కానీ ఇటు ప్రసక్తి అనుకుని గట్టిగా కొట్టినాం షోల్డర్ స్ట్రక్స్ అయితే. సో ఇది మొత్తం ఏది ఈరోజు షోల్డర్ వర్కౌట్ అయిపోయింది. ఏం చెప్పాలంటే షోల్డర్ ప్లస్ యాప్స్ ఉండే ఈరోజు మనకు. సో కొన్ని అనివార్య కారణాల వల్ల అవైతే కొట్టలేకపోయింది. ఏంటంటే నేను టైం మేనేజ్మెంట్ అయితే లేదు అని చెప్పాలంటే. ఖచ్చితంగా అఫ్కోర్స్ నేను ఈవినింగ్ కొడతా, కాకపోతే అది వీడియో తీసేంత ఉండదు కాబట్టి ఎప్పుడెప్పుడు మనం ఒక సెట్లో ఏదైతే మిస్ అవుతామో ఖచ్చితంగా దాన్ని కవర్ చేస్తే ఆ రోజే. సో ఇది జిమ్ అయితే అయిపోతుంది, ఇంటికి అయితే వెళ్తున్నాం. సో ఇది ఈరోజు మీకు ఒక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఇంకా టిప్స్ అండ్ ఏదైనా మోటివేషన్ కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.